సార్ 23 ఏళ్ల క్రితం నెల్లూరు ఎస్పీగా పనిచేసిన మీకు ఈ తరం కూడా యువత కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. దానికి బలమైన కారణం ఏంటంటారు? ఇందాక కూడా నేను బ్రేక్ఫాస్ట్ టైంలో చెప్పాను. ఒకటి ఇక్కడ ప్రజల యొక్క గొప్పతనం, చాలా బోలా మనుషులు అని అనుకుంటున్నాను. మంచి వాళ్ళు అంటే మంచి ఇంత ఉన్నా కూడా నెత్తికి అంటే కిరీటం పెడతారని. ఇందాక నేను చెప్పినట్టుగా నేనేదో ఇక్కడ త్యాగాలు అయితే చేయలేదు. నా పని నేను కరెక్ట్గా నిర్వర్తించాను. దాన్ని గుర్తించారు అనుకుంటా ప్రజలు, అందుకే ఆశీర్వదించారు. అదే కారణం అనుకుంటా. ఇక్కడ మీరు చాలా కష్టపడాల్సి వచ్చింది అనేది కూడా ఒక టాక్ ఉంది. ఎట్లాంటిది? కొంతమంది రౌడీల్ని తీసుకెళ్ళి అంటే ఇప్పుడు అవకాశం వ్యవస్థ, మీరంతా వ్యవస్థ, మీరు ప్రభుత్వం, ప్రజలు మాకు అన్ని ఇచ్చారు కదా. రౌడీ, వాట్ ఈస్ ద రౌడీ? మనం ఆయన కంట్రోల్ చేయలేకపోతే రౌడీ, కంట్రోల్ చేస్తే ఎక్కడ ఉంటాడు? కంటే పెద్ద రౌడీ మీరే అవుతారు అప్పుడు. అంటే ఇప్పుడు చట్టం చేతుల్లో ఉంటుంది. చట్టం చేతుల్లో కాదు, చట్టం మన ఆయుధంగా ఉంటుంది. నిజమైన ఆయుధాలు ఉంటాయి, సిబ్బంది ఉంది. మనం మోటివేట్ చేస్తే వీటన్నీ ఇప్పుడు ఫీల్డ్ మీద పోయి పనిచేసే సిబ్బంది, నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఈ జిల్లాలో కానిస్టేబులరీ మేము గర్వంగా పనిచేస్తున్నాం సార్ మీరు వచ్చిన తర్వాత అని కూడా చెప్పారు. నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న రోజు కూడా చాలామంది నన్ను వచ్చి నా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ మాట చెప్పారు. అదే నేను అంటే అసలైన కొలమానం నా అంటే నా పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను.